బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ములుగు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులపై సమావేశం నిర్వహించిన మంత్రులు. గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. పీపుల్స్ ప్లాజాలో జరిగిన హోలీ సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్. హోలీ సోదరభావం ఐక్యతకు ప్రతీకన్న ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. కాంగ్రెస్ నాయకులు ఇసుక కోసం బ్యారేజీలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించిన బీఆర్ఎస్ పార్టీ విశ్లేషకుడు ప్రకాష్. ములుగు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు త్వరితగతిన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న ప్రధాన ప్రాజెక్టుల పనుల స్థితిగతులు, విధుల వినియోగం, ఎదురవుతున్న అడ్డంకులపై అధికారులు వారికి వివరణ ఇచ్చారు. See, I am telling you, we'll give the budget. You make it what is fair and what is just. Okay, sir. You don't have to go by 2.5 lakhs. You understand that? Exactly, sir. Sir, manaki general award kaakunda consent award ki manaku permission. See garu, payment stage lo unte మీరు శ్రీనివాస్ తో ఫాలో అప్ చేయండి. ఆ పేమెంట్ వారం రోజులు ఇప్పిస్తాం. పేమెంట్ స్టేజ్ లో ఏది లేదు చెప్పండి. 23 ఎకరాలు పేమెంట్ స్టేజ్ ఉంది సార్. వాటిని మనకి కూడా what he has to do, PN stage, award stage, everything must come to payment stage. Okay, app create చేయడం అవన్నీ all fine. But this is a long pending issue. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది. ఇప్పుడు let the collector do what he has to do, PN stage, award. ఆలేరు మండలం సారజీపేట, గోలనకొండ ప్రాంతాల్లోని కాల్వలను రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పరిశీలించారు. అశ్వరావుపల్లి నుండి వచ్చే కాల్వల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. సారజీపేట, గోలనకొండ గ్రామాలు చెరువులు నిండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యాల అభివృద్ధి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందన్నారు. 2-3 చోట్ల కాల్వలు మరమ్మతులు చేయడం ద్వారా నీటి ప్రవాహం సక్రమంగా జరుగుతుందన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టి కాల్వలను పునరుద్ధరించడం చేయాలన్నారు. ఇప్పుడు మళ్ళీ వారమే విడిచిపెట్టి వారం ఆల్రెడీ జీడికలు అంతా పోతున్నాయి. నీళ్ళది ఈ శిల్పురం పోయింది మళ్ళీ కాలువ బంద్ అయింది కదా. మనకిస్తే ఇప్పుడు అనంతారం కాడ కూడా జీడికల నుంచి అనంతారం పోతాడు ఆడ కూడా చేసి పెట్టాము. ఆడు కూడా అనంతరం చెండు ఉంటుంది. కంటిన్యూ 10 days వదిలిపోయారు. వాళ్ళు సంపాదించుకోరు, ఒక్క ఊరు పట్టించుకోలే. ఇవాళ మనం 120 చెరువులు నింపుతున్నాం. అవునా కదా? ఇప్పుడు మేము మాత్రం చాలా గ్రేట్ సార్. అది 10 ఏళ్ళ ఇప్పుడు వారించినా మన వచ్చాక 2 సార్లు వారిందా లేదా? మరి ఇప్పుడు 3వ సంవత్సరం కూడా వారిస్తున్నాం. మనకు రైతులు ముఖ్యం, వాళ్ళకేమో డబ్బులు ముఖ్యం, మనకు రైతులు ముఖ్యం. ఇది కూడా కాలంతో మీ చెరువు నింపే బాధ్యత నాది. దానికి నేను సంతోషం. నగరంలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పీపుల్స్ ప్లాజాలో స్వేవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. డీజే పాటలకు స్టెప్పులు వేసి యువతను ఆకట్టుకున్నారు.
తుమ్మల రామారం మండలం గోవింతండాలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య పాల్గొని తాండవాసులతో కలిసి రంగులు చల్లుకుని ఆనందాన్ని పంచుకున్నారు. బంజారా సోదర సోదరీమణులతో సంప్రదాయ నృత్యాల్లో పాల్గొని ఉత్సాహపరిచారు. హోలీ సోదర భావం ఐక్యతకు ప్రతీకని పేర్కొంటూ గోవింద్ కూడా తండా అభివృద్ధి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. తాండవాసులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. మీ అందరిలో మనందరిలో బిడ్డగా అన్నగా జై శివరాం. 80 భవనాలంటే మనకు ప్రతి గ్రామానికి మహిళా సంఘానికి మహిళా భవనం మంజూరు చేస్తానని మాట ఇస్తున్నా. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలన ద్వారా మహిళలకు పెద్దపీట వేస్తుండు. మహిళల ఆత్మ గౌరవం వేస్తుంది మన ప్రభుత్వం. ఏ పథకం చేపట్టినా మా అక్క చెల్లెల పేరు మీద ఇలా ఇల్లు ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, షాదీ ముబారక్ ఇచ్చినా మా అక్క చెల్లెల పేరు మీదనే మన ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వంలో మన రేవంత్ నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేసి, ఎందుకంటే మీరు అందరూ దీవిస్తే ఎమ్మెల్యేలు కాబట్టి మీ అందరికీ సేవ చేసే అవకాశం మీరే కల్పించారు. కాబట్టి తప్పకుండా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తారని మాటిస్తున్నా. మరి వచ్చేటప్పుడే అడిగిన మా నాయకులను, మరి అక్కడ మా అక్క చెల్లెలు మా తల్లులు ఎక్కుతారు. మరి దసరా హోలీ సందర్భంగా వాళ్ళకి ఏం కానుకియాలంటే వాళ్ళు ఏం చెప్పలే. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ హోలీ సందర్భంగా మొగళ్ళకైతే కాదు, మా అమ్మలకు మా అక్క చెల్లెలకు మీరేది కోరితే అది మీకు అందరికీ ఇస్తా అని చెప్పి మాట ఇస్తున్నా. ఏం కావాలి మీ అందరికీ చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ విశ్లేషకుడు వి ప్రకాష్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇసుక కోసం నిర్మించిన బ్యారేజీలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. నారా చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి మేడిగడ్డ వద్ద పేలుళ్లు జరిపించారని, ఇప్పుడు అన్నారం బ్యారేజీ వద్ద ఇసుక తవ్వకాల ద్వారా దాన్ని బలహీనపరుస్తున్నారని అన్నారు. నీటిని నిల్వ చేయకుండా అక్రమ రవాణాకు ప్రోత్సాహం ఇస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైనా విచారణ ముందుకు సాగలేదని, భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే దాని బాధ్యతను కేసీఆర్ పై మోపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇసుక కోసము సిగ్గు లజ్జ లేకుండా, ఇజ్జత్మానం లేకుండా కట్టిన బ్యారేజెస్నే పేల్చేస్తానులే వాళ్ళు మానేరులో. అంటే ఈ అవకాశం ఇస్తే వాళ్ళు ఊకుంటారా? ఇప్పుడు గింతేది అంటే తీసి ఊకుంటారా వాళ్ళు? డయాఫ్రామ్, ఇది మా డయాఫ్రామ్ వాళ్ళు కాదు, ఇది ఆప్రాన్ ఉంటుంది కింద, సిమెంట్ దిమ్మె ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది కదా, ప్యారలల్గా ఉంటాయి కదా ఇటు సైడ్ అటు సైడ్. అయితే దాని మీద ఇసుక మెట్లు వేసింది, వాళ్ళు పరీక్ష చేయాలని వాళ్ళు రాశారు. ఎన్డీఎస్ఏ కూడా పరీక్షలు చేయించమన్నది. వాస్తవంగా ఆడ గతంలో ఎన్ని అయితే రిపేర్లు చేయమని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పాము. షెడ్యూల్ వచ్చినాక ఎవరికి ఉంటుంది? అక్టోబర్ 9 షెడ్యూల్ వచ్చింది, అక్టోబర్ 21 బ్లాస్ట్ అయింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినాక రెవెన్యూ కానీ, కలెక్టర్ కానీ, పోలీస్ కానీ కేసీఆర్ చేతిలో ఉండరు, సీఎం చేతిలో, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటారు. అందుకే వాళ్ళు విధ్వంసక చర్య అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదైనాక అక్టోబర్ 21 రాత్రి అంటే 22 మార్నింగ్ ఉన్నది కదా. ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబుది ఏం పాత్ర అంటే, మేడిగడ్డ కట్టిన కాంచి డెల్టాల భూములకు, ఖరీఫ్కు నాట్లకు కానీ, రబీకి యాసంగి పంటలకు పొట్ట మీదకి వచ్చినాక నీళ్లు తక్కువబడడం కానీ లక్ష్యాలు ఎక్కున్నది. వాళ్ళు అక్కడితో ఆగరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆప్రాన్ కింద కూడా తీస్తారు. ఆప్రాన్ కింద తీస్తే ఏమవుతుంది తెలుసా? రేపు వరదలు వస్తాయి కదా, ఇట్లా లేచిపోతుంది అన్నారం బ్యారేజ్. మేడిగడ్డ ఎట్లయితే ఆనాడు రేవంత్ రెడ్డికి ఉపయోగపడ్డదో, కేసీఆర్ను ఓడించడంలో ప్రజలను నమ్మించిండు, నాసిరకమైంది ఇట్లా కట్టిండు, ఏటీఎం డబ్బులు తిన్నాడు, నాసిరకంగా కట్టిండు అని. ఇప్పుడు అన్నారం ఏమో బాంబులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇసుకని కిందికెళ్ళి తోడితే దానంతట అది ఒక 2 సంవత్సరాల్లో కూలిపోతుంది. పటాన్చెరులో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బీరంగూడకు చెందిన కుమ్మవత్ మార్వాడి సమాజం బృందం ఎమ్మెల్యేను కలిసి సంప్రదాయ పద్ధతిలో హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హోలీ పండుగ ఐక్యత, ప్రేమ, ఆనందానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ జిల్లా అదనపు ఎస్పీఎస్ మహేందర్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
సుష్మిత మాట్లాడుతూ తాను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. కొండా దంపతుల రాజకీయ ప్రస్థానం పరకాల నుంచే ప్రారంభమైందని, తన రాజకీయ ప్రయాణం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గం తమ అడ్డానే, వచ్చే ఎన్నికల్లో సుష్మిత పటేల్ ఇక్కడి నుంచే పోటీ చేయడం ఖాయమని వెల్లడించారు. సుష్మిత ధైర్యవంతురాలని, కార్యకర్తలకు సమస్య వస్తే ఎవరికైనా ధైర్యంగా ఎదుర్కొంటుందని తెలిపారు. జెండా వందనం చేపించింది కొండా దంపతులు. ఆ రోజు నుంచి వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని, నా జీవితం ప్రజాసేవ. మరి బాగో చూసుకుంటది నాకన్నా ధైర్యవంతురాలు. మొన్ననే మీరు చూసిండ్రు, వాడేవాడు వీడేవాడు కొండమూరికి ఎదురేవాడని. అన్నం పెట్టింది 10 కార్లు ఉన్నాయి అంటే మీ దయ వల్లనే అని నేను తెలియదు. నేను ఆ సాగు నుంచి బయటపడ్డా అంటే చెప్తున్నా, పరకాల మనవి. రేపు ఎవరు వచ్చినా జేహెచ్ఎంసీ శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్పేట్ సర్కిల్లో వారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని జి సాయి కిరణ్ ఆరోపించారు. విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరుతూ విలేకరులతో మాట్లాడారు. సర్కిల్లో కొందరు అధికారులు బినామీ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై శానిటేషన్ తదితర విభాగాల్లో పొంతనలేని బిల్లులు సృష్టించారని ఆరోపించారు. టెండర్ ప్రక్రియను తప్పించేందుకు లక్షలోపు వసూలు పనులు పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని పేర్కొన్నారు. చెట్లకు రంగులు సున్నం వేయడానికి 30 లక్షలు, దినపత్రికల కొనుగోలుకు 5 లక్షలు ఖర్చు చేసినట్లు బిల్లులు చూపడాన్ని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయం, సిఎస్, మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ, కమిషనర్, కలెక్టర్, ఏసీబీ, రాష్ట్ర విజిలెన్స్ విభాగాలకు ఫిర్యాదులు అందజేశామని తెలిపారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేమందరం కూడా కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నాము. అందరం కూడా మేము జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లము. ఇక్కడ ఎన్నో అవకతవకలకు అక్రమాలు అన్ని కూడా బయటపడుతున్నాయి గత కొన్ని రోజుల నుంచి. అవన్నీ కూడా బయటపడుతున్నందుకు ఇక్కడ మా ఇంజనీరింగ్ సెక్షన్ కాంట్రాక్టర్ల మీద వీళ్ళు డౌట్ పడి వీళ్ళని కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్య అనేది తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఈ శానిటేషన్ విభాగంలో ఏవైతే విఐపీలు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఇక్కడ రివ్యూ మీటింగ్లు కానీ ఏదైనా మీటింగ్లో జరిగినప్పుడు అప్పుడు తెప్పించిన ఈ డ్రై ఫ్రూట్స్ కూడా న్యాయస్థానానికి అప్రోచ్ అయ్యి అక్కడ కోర్టులో కేసు ఫైల్ చేద్దామని చెప్పేసి మేము కోర్టు మెట్లు ఎక్కదలుచుకున్నాం అందరం కూడా. సో ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా అక్కడ శానిటేషన్ విభాగంలో కొందరు ఎవరైతే ఏఎంసీ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్స్ కావచ్చు, వీళ్ళందరి పైన కూడా ఆరోపణలు వస్తున్నా మళ్ళీ ఉన్నతాధికారులు ఎవరు కూడా వీళ్ళ మీద చర్య ఈ రోజు వరకు తీసుకోవడం లేదు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జి మేడపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆడారి భారతి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిరోజు పంచాయతీ సిబ్బంది డోర్ టు డోర్ తిరిగి కలెక్షన్ 50% పూర్తి చేశారని తెలిపారు. గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడతానని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతానని తెలిపారు. నా పేరు భారతి అండి. నేను జి మేడపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా నందు. మా జి మేడపాడు గ్రామ పంచాయతీ అన్నది సుప్రీం ఎల్టీసీగా ఉన్నదన్నమాట. ఇక్కడ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి 100% డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది. అలాగే ఐవీఆర్ఎస్ కార్డ్స్ నందు కూడా ప్రతి నెల వచ్చే ఐవీఆర్ఎస్ కార్డ్స్ నందు కూడా డోర్ టు డోర్ కలెక్షన్లో 100% రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఇంటి పన్ను 58% వసూలు చేసాము. మొత్తం 100% వసూలు చేయడానికి ప్రతిరోజు ఉదయమే సిబ్బంది 3 టీములుగా వస్తూ పనిచేస్తూ ట్యాక్స్ కలెక్షన్ అందు కూడా అందరం పార్టిసిపేట్ చేస్తున్నాము. అలాగే మా గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. ఎక్కడ రోడ్ల పక్క కానీ చెత్త కానీ పెంట పొగలు కానీ ఏ విధమైనవి ఉండకుండా డ్రైనేజీలు అవి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఊరిని ఎప్పుడు విజిబుల్లీ క్లీన్నెస్గా చూడడానికి క్లీన్గా కనిపించేలాగా పరిశుభ్రంగా ఉంచుకుంటూ గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంటూ పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ గ్రామ పంచాయతీని పరిశుభ్రమైన విలేజ్గా నిలపడం జరుగుతుంది.
అలాగే ఇప్పుడు జీ మేడపాడు గ్రామ పంచాయతీని జిల్లాలో సుప్రీం ఎల్టీసీకి ఎలా ఉన్నదో అలా పరిశుభ్రమైన గ్రామంగా ఎలా అయితే ప్రస్తుతం నడబడుతుందో ఇదే విధంగా ఇంతకన్నా మెరుగైన పారిశుద్ధ్య వాతావరణం కల్పిస్తూ అన్నింట్లోనూ ముందుకు తీసుకెళ్ళడానికి నేను కూడా నా వంతు కృషి చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో బషీర్బాగ్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్వి విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ చేసిన కుట్రలపై న్యాయం గెలిచిందని పేర్కొంటూ న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతామని స్పష్టం చేశారు. మెరుగైన భవిష్యత్తు లక్ష్యంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ మియాపూర్లో రిటైల్ క్రెడిట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంవి మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హౌసింగ్, వాహన రుణాలు తదితర రిటైల్ పథకాలపై బిల్డర్లు, డీలర్లకు అధికారులు అవగాహన కల్పించారు. లోపలికి విచ్చేసినారు. సో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాం. ఇవాళ మన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఈ మెగా రిటైల్ అవుట్ రీచ్ క్యాంప్ అనే కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియమైన కస్టమర్స్కి, ప్రమోటర్స్కి, బిజినెస్ సపోర్టర్స్కి, అలాగే వెహికల్ డీలర్స్కి let us use this platform to interact, understand and requirements and strengthen our bond as financial partner in growth. Once again, I warmly welcome our dignitaries, business partners and all our customers to this retail credit outreach program. Thank you very much. Thank you, sir. Now I request our zonal head Shri Dara Singh Nayak ji to address the meeting. జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కోటే సాయి ప్రసాద్ అధ్యక్షతన ఏర్పేడు మండల పట్టణంలో ఉద్యమి నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ రామశెట్టి మరియు ఏర్పేడు మండల జన సైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రంగంపేటలోని శ్రీ దత్తసాయి బాబా ఆలయం కమిటీ చైర్మన్ ఉండవెల్లి జానకి రామసుబ్బారావు విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఆధునిక విజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. శ్రీ జ్ఞానల హరే ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కరెస్పాండెంట్ నాగులపాటి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు మల్లేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు, యూకేజీ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.
కొరతపై రైతులు రోడ్డెక్కారు. వెల్దండ మండల కేంద్రంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. సొసైటీకి 700 బస్తాల యూరియా వచ్చినట్లు యాప్లో చూపించి కొన్ని సెకండ్లలోనే స్టాక్ అయిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్లు లేని వారికి, యాప్ వాడటం రాని వారికి యూరియా ఎలా అందిస్తారని ప్రశ్నించారు. యూరియా యాప్ విధానాన్ని రద్దు చేసి పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా పాత పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నీలం మధు ముద్రాజ్ ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్లో పర్యటించి ఎన్నికల సందర్భంగా గుర్తించిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, కొందరు కుట్రలు చేసి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్లో అధికారం దక్కకుండా చేశారని ఆరోపించారు. గంటి పెదపేటకు చెందిన 3 దళిత యువకులపై దాడి ఘటనలో కొత్తపేట పోలీసులు వారిని 2 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి గాయాలతో ఉన్నప్పటికీ ఆసుపత్రికి తరలించలేదని పోలీసులపై చర్యలు తీసుకోవాలని బొంతు రమణ డిమాండ్ చేశారు. ఈ విషయంపై వినతి పత్రం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవడానికి వచ్చిన వీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొంతు రమణను అమలాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బొంతు రమణ మీడియాకు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం గంటి పెదపూడికి చెందినటువంటి 3 దళిత యువకుల్ని జనవరి 2వ తారీఖున ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు విచక్షణ రహితంగా కత్తులు రాడ్లతో దాడి చేయడం జరిగింది. పరస్పరం ఇద్దరికి కూడా గాయాలు అవడం జరిగింది. అలాగే దళిత యువకులు ఎవరైతే ఉన్నారో గాయాలతో ఉన్నటువంటి దళిత యువకుల్ని అక్రమంగా పోలీస్ స్టేషన్ లో 2 రోజులు నిర్బంధించి వాళ్ళని కస్టోడియల్ టార్చర్ చేశారు. హాస్పిటల్కి తీసుకెళ్లకుండా దళిత యువకుల్ని ఆలమూరు, కొత్తపేట 2 స్టేషన్లు కూడా మార్చి విచక్షణారహితంగా రాత్రి తెల్లవారులు కూడా వాళ్ళని పోలీసులు చిత్రహింసలు పెట్టారు. కనీసం దెబ్బలతో ఉన్నటువంటి దళిత యువకుల్ని హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా పోలీసులు వ్యవహరించారు. కస్టోడియల్ టార్చర్ మీద కూడా మేము వేయడం జరుగుతుంది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. జనవరి 11వ తారీఖున FIR నమోదు చేయడం జరిగింది. దళిత యువకుల మీద దాడి చేసినటువంటి యువకుల మీద కనీసం 13 మంది మీద FIR నమోదు చేస్తే ఈ రోజు వరకే కూడా దళిత యువకుల స్టేట్మెంట్లు కూడా కనీసం రికార్డ్ చేయకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. దళితులకి న్యాయం జరిగే పరిస్థితి ఈ జిల్లాలో కనపట్లేదు. కాబట్టి మేము దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమాన్ని నిర్మిస్తాం. దళిత యువకులకి న్యాయం జరిగే వరకు కూడా, అలాగే కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి పోలీసు అధికారులను ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. న్యాయస్థానం ముందు వాళ్ళందరినీ కూడా దోషులుగా నిలబెట్టే వరకు కూడా మేము ఆ దళిత యువకులకి అండగా ఉంటామని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తాం. బల్కంపేట రేణుక ఎల్లమ్మ దేవాలయంలో బుధవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. తెల్లవారుజామున అభిషేకం చేసి అనంతరం పూలతో శోభయామానంగా అలంకరించారు. హోలీ పండుగ పురస్కరించుకుని ఆలయంలో వివిధ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని ఆలయ ఈవో తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ములుగు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులపై సమావేశం నిర్వహించిన మంత్రులు. గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న ఎమ్మెల్యే వీర్లా ఐలయ్య.
పీపుల్స్ ప్లాజాలో జరిగిన హోలీ సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్. హోలీ సోదరభావం ఐక్యతకు ప్రతీకన్న ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. కాంగ్రెస్ నాయకులు ఇసుక కోసం బ్యారేజీలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించిన బీఆర్ఎస్ పార్టీ విశ్లేషకుడు ప్రకాష్. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.